నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ జానపదానికి గ్లామర్ అద్దిన గొంతు. పండగ వచ్చిందంటే చాలు టీవీ ఛానళ్లు, యూట్యూబ్లను షేక్ చేసే పేరు సింగర్ మంగ్లీ. బోనాలైనా బతుకమ్మైనా మంగ్లీ పాట లేకపోతే పండగ అసంపూర్ణమే అనుకునే రోజులుండేవి. యూట్యూబ్లో ఈమె పాట వస్తే చాలు మిలియన్ల కొద్దీ వ్యూస్ కురిపించేవారు శ్రోతలు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. సరిగ్గా బోనాల సీజన్ వచ్చేసరికి ఈసారి మంగ్లీ పాటలకు రావాల్సిన ప్రశంసల కంటే సోషల్ మీడియాలో ట్రోలింగ్, వివాదాల మోతే ఎక్కువగా వినిపిస్తోంది. వందల కోట్ల స్కామ్ ఆరోపణలు, పోలీస్ కేసులు, లాయర్ల బెదిరింపులు. అసలు మంగ్లీ చుట్టూ ఇప్పుడు ఏం జరుగుతోంది? ఆమె నిజంగానే మోసం చేసిందా, లేక ఎదుగుతున్న కళాకారిణిని తొక్కేయడానికి ఎవరో పథకం పన్నారా? ఈ రోజు మన స్పెషల్ స్టోరీలో మంగ్లీ కెరీర్ ను కుదిపేస్తున్న వివాదాల గుట్టు విప్పుదాం. ప్రస్తుతం టాలీవుడ్ నుంచి సోషల్ మీడియా వరకు హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది మంగ్లీపై చీటింగ్ ఆరోపణలే. గోకుల్ నంద ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా దాదాపు 150 కోట్ల రూపాయల నుంచి 200 కోట్ల రూపాయల వరకు పెట్టుబడుల పేరుతో భారీ వసూలు చేశారనేది ప్రధాన ఆరోపణ. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అడ్వకేట్ సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. ఇందులో కేవలం మంగ్లీ ఒక్కరే కాదు, ఆమె సోదరుడు శివ పేరు కూడా ఉండడం ఇండస్ట్రీలో కలకలం రేపింది. అధిక లాభాలు ఇస్తామని ఆశ చూపి ఆ తర్వాత డబ్బులు అడిగితే చంపుతామని బెదిరించారనే సెక్షన్ల కింద కేసులు పెట్టడంతో మంగ్లీ ఇమేజ్ ఒక్కసారిగా డ్యామేజ్ అయింది. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఈ గోకుల్ నంద ఇన్ఫ్రా కంపెనీలో పెట్టుబడులు పెట్టిందంతా సామాన్య జనం కాదు, ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులేనట. అధిక లాభాల ఆశ చూపి వాళ్ల దగ్గర వందల కోట్లు గుంజేశారనే ప్రచారం జరుగుతోంది. వాళ్ళెలాగూ ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి పెద్దగా బయటకు రాలేరు అనే ధైర్యంతోనే ఈ దందా నడిచిందనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వివాదం ముసలం పుట్టించడంతో మంగ్లీ స్వయంగా మీడియా ముందుకొచ్చి తన వర్షన్ను బలంగా వినిపించారు. కన్నీటి పర్యంతమవుతూ ఆమె మాట్లాడిన తీరు అందరినీ ఆలోచింపజేస్తుంది. ఆ వీడియోలో డబ్బులు లెక్క పెడుతున్నది నా తమ్ముడు కాదు, అసలు ఆ విషయంతో మాకు ఎలాంటి సంబంధం లేదు అని మంగ్లీ స్పష్టం చేశారు. అంతేకాదు, తనపై కేసు పెట్టిన ఆ లాయర్ కేవలం పబ్లిసిటీ కోసం, బిగ్ బాస్ ఛాన్స్ కొట్టేయడం కోసమే తనను టార్గెట్ చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. శ్రీముఖి అంటే తనకు క్రష్ అని, బిగ్ బాస్ కు వెళతాను అని సదరు లాయర్ అన్న పాత మాటలను బయటపెట్టి మరి తనను కావాలనే మానసిక క్షోభకు గురి చేస్తున్నారని వాపోయారు. తను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టే ధైర్యంగా ఉన్నానని చెబుతున్నప్పటికీ అసలు ఈ గొడవ వెనక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనేది మాత్రం పోలీస్ విచారణలో తేల్చాల్సిందే. అయితే మంగ్లీకి వివాదాలు కొత్తేమి కాదండోయ్. గతంలోనూ ఆమె ఎన్నోసార్లు విమర్శల పాలయ్యారు. బోనాల పాట వివాదం, చెట్టు కింద కూర్చున్నావమ్మ పాటలో మోతేవారి అనే పదం వాడటం హిందూ సంఘాల ఆగ్రహానికి కారణమైంది. అమ్మవారిని కించపరిచారనే విమర్శలు రావడంతో ఆమె క్షమాపణ చెప్పి పాటను మార్చాల్సి వచ్చింది. ఆలయ ప్రోటోకాల్ వివాదాలు, శ్రీకాళహస్తి ఆలయ ప్రాంగణంలో నిబంధనలకు విరుద్ధంగా షూటింగ్ చేశారని, రాజకీయ పలుకుబడి వాడారనే ఆరోపణలు వచ్చాయి. అలాగే అరసవల్లి వెళ్లినప్పుడు కూడా ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. డ్రగ్స్ రూమర్స్, ఒక బర్త్డే పార్టీ సందర్భంగా డ్రగ్స్ వాడారనే రూమర్స్ రావడం, పోలీసులు శాంపిల్ సేకరించడం పెద్ద కలకలమే రేపింది. అయితే ఆ కేసు నుంచి ఆమె ఈజీగానే బయటపడ్డారు. కాపీ, క్రెడిట్ వివాదాలు, బావిలోనే బల్లి పలికే వంటి జానపద పాటలను ఒరిజినల్ కళాకారుల నుండి తీసుకున్నా వారికి సరైన క్రెడిట్ ఇవ్వలేదనే విమర్శలు సోషల్ మీడియాలో నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. కన్నడ సినిమా కేడి ది డెవిల్ కోసం ఆమె పాడిన సర్కే చునర్ తేరీ సర్కే స్పెషల్ సాంగ్ భూతార్థాలు వచ్చేలా ఉందంటూ పెద్ద రచ్చయింది. వివాదం ముదరడంతో చివరికి ఆ పాటను అన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ నుంచి తొలగించాల్సి వచ్చింది. పాడేటప్పుడు అవేంటో ఆమెకు తెలీదా అని నెటిజన్లు ఆమెను ఓ రేంజ్లో ఆడుకున్నారు. ఇన్ని వివాదాల నడుమ తాజాగా బోనాల పండుగను పురస్కరించుకొని మంగ్లీ పాడిన తీరు తీరు తొట్టేళ్ల పాట విడుదలైంది. సాధారణంగా అయితే ఈ పాటకు యూట్యూబ్లో వ్యూస్ వర్షం కురవాలి. కానీ ఇప్పుడు కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే అంతా మంగ్లీకి వ్యతిరేకమైన కామెంట్సే దర్శనమిస్తున్నాయి. మంగ్లీపై వస్తున్న స్కామ్ ఆరోపణల ప్రభావం ఆమె కొత్త పాటపై తీవ్రంగా పడింది. చట్టపరంగా లేదా విచారణ అధికారులు ఆమె దోషి అని ఎక్కడా తేల్చకపోయినా సోషల్ మీడియాలో మాత్రం కొందరు దొంగ మంగ్లీ అంటూ నెగిటివ్ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. పండుగ వాతావరణాన్ని నింపేందుకు ఒక కళాకారిణిగా పాటలు పాడుతుంటే ఇలా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న కూడా ఆమె అభిమానుల నుంచి వినిపిస్తోంది. ఒక సామాన్య పల్లెటూరు నుంచి వచ్చి తన అద్భుతమైన గొంతుతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న మంగ్లీపై ఇప్పుడు ఇలాంటి వరుస కేసులు, ఆరోపణలు రావడం ఆమె అభిమానులను కలవరపెడుతోంది. ఎదుగుతున్న కొద్దీ వచ్చే సహజమైన ఆటంకాలా, లేక దీని వెనక ఏదైనా బలమైన రాజకీయ లేదా వ్యాపార కుట్ర ఉందా అనే దానికి కాలమే సమాధానం చెప్పాలి.
ఆర్థిక మోసం కేసులో బాధితులు ఎవరు, ఆ 100 కోట్లు ఎక్కడికి వెళ్లాయి, ఇవన్నీ తేలాలంటే పోలీసు విచారణ పూర్తి కావాల్సిందే. ఏది ఏమైనా మంగ్లీ చెబుతున్నట్టుగా ఒక వ్యక్తిపై పూర్తి ఆధారాలు లేకుండా నిరాధార వార్తలు ప్రచారం చేయడం ఏ కళాకారుడి కెరీర్నైనా దెబ్బతీస్తుంది. మరి ఈ వివాదాల సుడిగుండం నుంచి మంగ్లీ ఎలా బయటపడతారు, మళ్ళీ తన పాత మ్యూజిక్ ను రిపీట్ చేయగలరా అనేది వేచి చూడాల్సిందే. ఇక ఈ విశ్లేషణపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.